కోల్కతాలో వైద్యురాలపై హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసులో అందరి వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హత్యాచార కేసుపై దర్యాప్తు జరిపిన సీబీఐతో పాటు బాధితురాలి కుటుంబం దోషి సంజయ్ రాయ్ వాదనలు వింటామని కలకత్తా హైకోర్టు పేర్కొంది. సోమవారం దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. దోషికి మరణశిక్ష కాకుండా జీవిత ఖైదు విధిస్తూ సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసును పశ్చిమ బెంగాల్ పోలీసులు విచారణ చేసి ఉంటే దోషికి మరణశిక్ష పడేలా చూసేవారని పేర్కొన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడాన్ని సీబీఐ వ్యతిరేకించింది. కేసును విచారించిన సంస్థగా శిక్ష విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు తమకు మాత్రమే ఉందని, ఇందులో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని సీబీఐ పేర్కొంది. వైద్యురాలిపై హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్కి సోమవారం సియాల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసు అరుదైన కేటగిరీలోకి రాదని, అందుకే దోషికి మరణశిక్ష విధించలేదని కోర్టు పేర్కొనడంతో పలువురి నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.